కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తపట్నం మండలం నల్లూరు గార్డెన్స్ వద్ద నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుండూరు రవిబాబు, మండల వైసీపీ అధ్యక్షులు ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ రాబోయే కాలంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసగించిందని అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజలు ఎండగట్టాలన్నారు. ముందుగా ఈత మొక్కల నుండి కొత్తపట్నం వరకు భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, జూపూడి ప్రభాకర్, మాదాసి వెంకయ్య, ఆళ్ల రవీంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సైకన్ శారద, మాజీ ఎమ్మెల్యే కసుగుర్తి ఆదన్న, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులు. కష్టపడి పనిచేసినటువంటి యువ కార్యకర్తలకి, ముఖ్యంగా కొత్తపట్నంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ యువతకు, నాయకులకు, కార్యకర్తలకు, ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎంపీపీగా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మనకి చాలామంది వేదిక మీద బాగా చక్కగా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని ఈ మోసపూరితమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ప్రజలు పొరపాటు పడి ఏం జరిగిందో పెద్దలందరూ కూడా కూలంకుషంగా మీ అందరికీ వివరిస్తారు. నేనైతే 2 సూచనలు చేసి ముగిస్తా. తర్వాత సభాధ్యక్షులుగా ఈ నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి చుండూరు రవిబాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్య మధ్యలో మన లోకల్ నాయకులు కూడా ఏదైనా సూచనలు, సలహాలు చేస్తారు. ముఖ్యంగా పెద్దలారా, మీ అందరికీ చెప్పేది, కూటమి ప్రభుత్వం చేసేటువంటి మోసాల్ని రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రచారం బాగా, అంటే నేను విన్నది తెలుగుదేశం వాళ్ళల్లో నుంచి విన్నది, మేము అనుకున్నంతగా ప్రచారం చేయటం లేదు. మీ కార్యకర్తల్ని, నాయకుల్ని జైల్లో వేసిన ఆ మేరకు మీరు ప్రచారం చేసుకోవట్లేదు. దుర్మార్గమైన కేసులు పెట్టి మా వాళ్ళు ఆనందపడుతుంటే మీరు అంతగా రెస్పాండ్ అవ్వట్లేదు. కదిలాడితే
పోలీసుల యొక్క బలంతో ఉపయోగించి మీ కార్యకర్తల్ని మా పార్టీ వాళ్ళు అనగదొక్కుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మేము మా ఎమ్మెల్యేల దగ్గర అక్కడక్కడ మాట్లాడినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. మీకు కూడా 4 టీవీలు 2 పేపర్లు ఉంటుంటే కొంత లోటు భర్తీ అయ్యేదేమో. ఏది ఏమైనా కూడా ఈ సమావేశాన్ని ఆ ఒక్క కారణం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మిమ్మల్ని ఇంతమందిని పిలిచి 2000 మందిని ఇక్కడ సభను ఏర్పాటు చేసింది. ఎందుకంటే మీ 2000 మంది ఈ మండలంలో ఉన్నటువంటి 42,000 మంది ఓటర్లకి ఇక్కడికి వచ్చి మన పెద్దలు చెప్పేటువంటి మాటలు విని మీ పక్కింటి వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ బజార్ వాళ్ళకి ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ లోకేష్ నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని, పథకాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని మోసపోయి అధిక పథకాలు వస్తాయని ఏ విధంగా మోసం చేశారో మన పెద్దలు చెప్తారు. ఈ తూచా తప్పకుండా మీరు మీ గ్రామాల్లో చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త, మేము మిమ్మల్ని అందరినీ ప్రజలుగా భావించట్లేదు, పార్టీ కార్యకర్తలుగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు ఎక్కువ భాగం అన్ని గ్రామాల నుంచి మనకి అనుకున్న మేర కన్నా యువత ఎక్కువగా పనిచేస్తూ ఉంది. యువకులంటే ఏదో కొద్దిసేపు మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసి మన ఎస్ఐ గారు అన్నట్టు పొద్దున్న నుంచి కొంచెం గోల్ చేయొచ్చు, కానీ అవుట్లు కాల్చి చిందులు వేయచ్చు, కానీ ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేయాల్సినటువంటి విధులు, పనులు ఇవి కూడా మన పెద్దలు కానీ, టీవీలు కానీ, మీరు చదువుకున్న చదువుల్లో కానీ ఉంటుంది. అది అమాయకులైనటువంటి ప్రజలకు చెప్పి ఒప్పించి రాబోయే రోజుల్లో ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి, మనకి ప్రచార సాధనాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నోటి ద్వారా ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని పడగొట్టి అందరికీ చెప్పి మళ్ళీ రాబోయే రోజుల్లో మన పార్టీని, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని, చేసేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని శిరస్సు వంచి మీ అందరి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం. అది క్యూఆర్ కోడ్ జగనన్న ఇచ్చిన యాప్ అదే మీరు మీటింగ్కి వెళ్ళేలోపు మీరందరూ మీ కెమెరాల్లో దాన్ని స్కాన్ చేస్తే బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో వస్తుంది, వారు చెప్పిన అబద్ధాల లిస్ట్ వస్తుంది. ఆయన సూపర్ 7 అని 7 అబద్ధపు హామీలు చెప్పారు. నిరుద్యోగులకు వృత్తిస్తాడంట. ఎంతమంది కన్నా ఇచ్చారు? ఇక్కడ ఈ మండలంలో ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు? నెలకు 3,000 కాడికి. ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 కాడికి ఇస్తా అన్నాడు. ఏ ఆడబిడ్డ కన్నా నెలకు 1,500 వచ్చినాయా? ప్రతి మహిళకి 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళందరికీ 1,500 అన్నాడు. 50 సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలందరికీ 4,000 కాడికి పెన్షన్ అన్నాడు. 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఎవరికైనా వచ్చిందా? అసలు కొత్త పెన్షన్ ఓపెన్ అయిందా? ఉన్న పెన్షన్ని రద్దు చేస్తూ వాళ్ళకి అయిన వాళ్ళకి కొంతమందికి 4,000 కాడికి ఇస్తూ ఆ బడ్జెట్లోనే తికమక చేసి తారుమారు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇటువంటి అలివి కాని హామీలు. రైతులందరికీ 20,000 ఇచ్చాడా? ఇవే కాకుండా 143 హామీలు చెప్పాడు. ఏ హామీ నెరవేర్చలా. మొన్న తల్లికి వందనం మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల మీదకు పోయి ధర్నాలు చేస్తే సిగ్గుపోతుందని 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం డబ్బులు వేసాడు. అదేమన్నా సక్రంగా 15 ఏళ్ళు వేసాడా? ఒకరికి 11 ఏళ్ళు, ఒకరికి 13 ఏళ్ళు, ఒకరికి 9 ఏళ్ళు, ఏదో రకరకాలుగా. ఎవరికైనా పథకం అంటే ఒకే అమౌంట్ రావాలి, కానీ ఇన్ని రకాలుగా రావటం ఏందో, దీంట్లో మతలబు ఏందో కాలం నిర్ణయం చేస్తుంది. ఎవరు తప్పు చేస్తున్నారు ఇవన్నీ లెక్కలు తప్పు తెలుస్తాయి. ఈరోజు మనం ఇక్కడికి వస్తా బాబు గారి మోసాలను ఎండగడదామని, ప్రజలకు చెబుదామని మేము వస్తా ఉంటే
అడుగడుగునా పోలీసుల ఆటంకాలు, ఇక్కడికి రావడానికి పోలీసుల ఆటంకాలు. పోలీసులు అడ్డం పెడితే ఆగుతామా? ఈ పోలీసులు వైఎస్ఆర్ పార్టీని ఆపగలదా? వాళ్ళదేముంది పాపం, వాళ్ళకి ఎక్కడి నుంచో ఒత్తిడి, ఈడ జనం కనపడితే ఎక్కడో ఒత్తిడి. వాళ్ళకి ఎందుకు భయం అర్థం కావట్లా. ప్రజల్ని ఈ తిరుగుబాటుని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అర్థం చేసుకొని పరిపాలన గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని బెదరగొట్టి తొక్కి పెట్టి పరిపాలన చేద్దాం అనుకుంటే సాగదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం, ఏ పార్టీ మన పార్టీ కార్యకర్తకి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నేను ఒంగోలులోనే ఉంటా. మీరు పిలిచిన పావు గంటలో మీ దగ్గర ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు ఏ ఉద్యోగస్తుడైనా ఎవరైనా చట్ట పరిధిలోనే పనిచేయాలి. చట్టానికి భిన్నంగా పనిచేస్తే వాళ్ళు దోషులు అవుతారు, కానీ మనం దోషులుగా. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం. ఇక ఒక సంవత్సరం ఆగితే వీళ్ళు ప్రజల్లో తిరగలుగుతారని కూడా నేను అనుకోవట్లా. నిన్న ఒక మంత్రిని తోసిపడేశారు. నీకు 15 నీకు 15 నీకు 15 చెప్పాడు ఒక మంత్రి, ఆయన నెట్టిపడేశారు ప్రజలు. ఈ దుస్థితి ఏర్పడతా ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, శాసనసభ్యులకి. పెద్దలందరూ మాట్లాడాలి కాబట్టి తర్వాత చర్చించుకుందాం చివరిలో. ఇప్పుడు మన ప్రజలు నమ్మటం వల్ల మన ఓడిపోవడం జరిగింది. ఈ రోజు అవన్నీ జరుగుతున్నాయంటే ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణ రాష్ట్రంలో నలుమూల తిరగొచ్చన్నారు. ఈ రోజు ఆయనే ముఖ్యమంత్రి గారే జిల్లాలకి పరిమితం చేస్తామంటున్నారు. రేపు తీరా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు. అదే విధంగా ప్రతి ఒక్క హామీ తూతు మంత్రంగా మమా అనిపిస్తున్నారు తప్పితే స్కీమ్ ఎంతో మంచిదని చెప్పని ఈ విధంగా ఆంగ్లం అవ్వచ్చు, అదే విధంగా స్కీములు అవ్వచ్చు, అదే విధంగా ముఖ్యంగా విద్యా వైద్యం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడేటటువంటి రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు తిరుగులేని శక్తిగా ఒంగోలునిచ్చి ఆయన మొదలుకొని భారతదేశ చరిత్రలో యువ కెరటం పరిపాలనాధ్యక్షుడిగా ఖ్యాతి గడించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఇచ్చినటువంటి అధికారాన్ని అనుభవించినటువంటి నాయకులు ఉన్నటువంటిదే కదా ఒంగోలు. అదే కదా ఒంగోలు నియోజకవర్గం, అదే కదా కొత్తపట్నం అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు, గుర్తు చేశారు. ఎస్, అదే నియోజకవర్గం, అదే మండలం. అయ్యా, అంతటి గొప్ప మద్దతు ఇచ్చారు కదా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని చెప్పి అడిగారు. అప్పుడు నేను చెప్పాను, ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం అనగానే చైతన్యవంతులైనటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఒకప్పుడు సముద్ర ప్రాంతంగా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కొత్తపట్నం మండలం అనేటటువంటి దాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన వచ్చిన తర్వాత అప్పుడు మేము చూస్తూ ఉంటే ఒకప్పుడు గుర్తు చేశాను, అక్కడ మాట్లాడుతూ గుర్తు చేశాను. ఆ సముద్రపు ప్రాంతానికి వెళితే కాయ కష్టం చేసుకొని పెద్ద నాలాంటి వాడు లేపలేనటువంటి బుంగల్లో నీళ్లు తీసుకొచ్చి, దొరువులో నీళ్లు తీసుకొచ్చి పోత పోసి కాయ కష్టంతో జీవనం గడిపినటువంటి వేలాది మంది నివసించినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని విద్యుత్తుతో పంట పండించుకునేటటువంటి దానికి అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ వారియర్స్ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు మొత్తం బ్రహ్మానంద రెడ్డి గారు సుదీర్ఘంగా చెప్పారు. మరి రాష్ట్రంలో ఈ విధంగా కేసులు ఒక భయంకరమైన వాతావరణంతో మనల్ని ఇబ్బందులు పెడతా ఉంటే సూపర్ 6, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఈ హామీలన్నీ కూడా అమలు చేయకపోగా అరెస్టులతో మనల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మనకి ఎలక్షన్ ముందు బీసీలకి రక్షణ చట్టం అన్నారు, అలాగే ప్రతి ఒక్క బీసీలకి 50 సంవత్సరాలు నిండితే వారికి పెన్షన్ ఇస్తా ఉన్నారు.
మహిళలకి 18 సంవత్సరాలు లేని ప్రతి ఒక్క మహిళకు కూడా నెల 1500 ఇస్తా ఉన్నారు. ఈ హామీలన్నీ అమలు చేయకపోగా వాళ్ళు అన్ని విధాల తలమొగాలేసి ఈరోజు రాష్ట్రంలో మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పార్టీ అన్ని విధాల బలోపేతం అయ్యి వారు తెల్లముఖం వేసి సుపరిపాలన తొలడుకుంటూ గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సుపరిపాలన తొలడుగాను కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ టీడీపీ నాయకులు వాళ్ళ ప్రాంతాలకు వచ్చి వెళ్తూ ఉన్నారు. మరి మనము క్లిష్ట సమయంలో అందరు రవాణా వచ్చిన తర్వాత ఎన్నో వేధింపులకు గురయ్యాం. ఒక గుండాయపాలెం ఎంపీటీసీని వాళ్ళు తీసుకెళ్తే ఆగమేఘాల మీద స్టేషన్కి వచ్చి అన్న మేమందరిని పిలిపించి ఆ రోజు సీఐ గారితో గొడవపడి అన్న అవసరమైతే ఎస్పీ గారిని కల్పిస్తాము ఆయన ఇడిపించిందా కూడా ఆ రోజు సాయంత్రం దాకా కూడా అన్న నిలబడి పార్టీకి ఎదురుగా నిలబడ్డటువంటి వాతావరణం. అలాగే ఇక్కడ మన పాత కూరగాయల మార్కెట్లో వాళ్ళు ఒక లీజు రాయించుకొని ఆ టీడీపీ కార్యకర్తకి దాన్ని బదలాయించారు. దాన్ని కూడా కలెక్టర్ గారికి మన కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ గారి ద్వారా అర్జీ పెట్టించి దాన్ని ఆపు చేయించారు. కొత్త కూరగాయల మార్కెట్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది మన ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి వారందరిని కూడా ఇబ్బంది పెడితే వారందరిని కూడా అన్నపోయి పరామర్శించి వారికి అందరూ కూడా అండదండగా నిలబడ్డాడు. ఈయన ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మించి ఆ ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి అందిస్తే వాళ్ళు సిండికేట్ అయ్యి మద్యం షాపుల ద్వారా ఒక వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. స్కూటర్లు పెట్టుకొని ఇంటింటికి సంక్షేమ పథకాలు అయితే ఇంటింటికి అందట్లేదు కానీ స్కూటర్ ద్వారా మద్యం ఇంటింటికి అందుతా ఉంది. మరి ఈ విధంగా ఉంటే ఈ మధ్య ఆయన నవరత్నాలు అవి మంచి కాదు మా సూపర్ 6 మంచిది ఈ విధంగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం మీ లిస్ట్ అంతా కూడా మీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది. అక్కడ చూసుకోండి ఈ జిల్లాలో 2 రెడ్ జోన్లు వస్తే అది ఒంగోలు రెడ్ జోన్ ఉంది అంటే ఎంత ప్రజా వ్యతిరేకత. బాబు 5 నిమిషాలు కూర్చోండి అమ్మా ఎదుర్కొన్నాడు కూడా 5 నిమిషాలు కూర్చోండి ప్రభాతి మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వారికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా పత్రికా విలేకరులకు కూడా అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బాబు చంద్రబాబు నాయుడు గారు 14లో మోసం చేశాడు. మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లేపేసుకొని 14లో మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24లో కూడా ప్రతి వాళ్ళని ఓటు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి పెట్టి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కూడా సరిగా అసలు ఒకరికి ఇస్తారు ఒకరికి ఇరు. అది టీడీపీ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటారేమో కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కానీ ఇంకా పేదవాళ్ళ పిల్లలైనా కూడా ఎవరికి సరిగా తల్లికి వందనం ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏమైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 6 నెలలకే మనకి నవరత్నాల పథకాన్ని 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనకు మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పొచ్చు. మన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎవరికైనా 50% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అటువంటి పథకాలు నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ఎంత కష్టకాలంలో కూడా అప్పుడు కరోనా పరిస్థితుల్లో ఎంతమందికి ఆరోగ్యశ్రీలో చేర్చి వాళ్ళ ప్రాణాలు కాపాడిన ఒక ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ రాజశేఖర రెడ్డి గారు కొంతమంది కొడుకుల ఆశయాల కోసం ఉంటారు. మన జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పథకాలు ప్రవేశపెట్టి 100కి 100% నెరవేర్చారు. ఆ రోజు
మళ్ళీ మనకి ఈ పథకాలన్నీ మళ్ళీ మనకి రావాలి అంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అదే పేరున కొత్తపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను అన్ని విషయాలు మన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా మీ అందరికీ. నాకు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జోనల్ ఇన్ఛార్జిగా రైతు విభాగానికి ఇచ్చారు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి 2 విషయాలే చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతన్నల గురించి ఆలోచించి రైతులకు సహాయపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే క్రీస్తుశేషులు రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. ఆయన తనయుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం స్థాపించబడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం గత 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతన్నలకు అండగా ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అయినటువంటి జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించి మనం ఈరోజు వాడవాళ్ళ ఆయన్ని గుర్తు తెచ్చుకొని వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో మంచి వర్షాలు పడ్డాయి, రైతన్నలందరూ చల్లగా పండిన పంటలకి గిట్టుబాటు రేట్లు వచ్చినాయి, అందరూ గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయారు. ప్రతి రైతుకి యంత్ర పరికరాలు ఇచ్చారు, విత్తనాలు ఇచ్చారు, ఎరువులు ఇచ్చారు. గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ అందుబాటులో ఒక అగ్రికల్చర్ అధికారిని రైతన్నలకు అండగా ఉంచారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూముల సమస్యలను పరిష్కరించారు. అదేవిధంగా డీకే పొలాలు ఉన్నటువంటి వాటికి 20 సంవత్సరాలు దాటిన వాటికి రిజిస్టర్ అయ్యే విధంగా కూడా చట్టం తేవటం. ముఖ్యంగా మా మండలంలో వ్యవసాయం అంతా కరెంటు మీద ఆధారపడి స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది ఈ మండలంలో. మా మండలానికి ముఖ్యమైనటువంటి విద్యుత్తుని పగలపూట 9 గంటలు ఇవ్వటం, ఈ విధంగా రైతులకు ఎన్నో మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. మొన్ననే మీరు గమనించుంటారు, రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు రేటు లేక ఫస్ట్గా రోడ్డెక్కినటువంటి రైతన్నలని మొన్ననే ఈ మధ్య మనం పేపర్లో చూసాం. పొగాకు కొనలేదని, మామిడికాయలు కొనలేదని, పండిన ధాన్యాన్ని కొనలేదని, గిట్టుబాటు రేట్లు ఇవ్వలేదని, రైతన్నలకు అండగా లేదని చెప్పి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రోడ్డెక్కినటువంటి రైతన్న గత 5 సంవత్సరాలు ఎవరూ కనపడలా. ఇప్పుడే ఈ కూటమి ప్రభుత్వం మోసం వల్ల రైతన్నలు బజార్ను పడ్డారు. ఎరువుల కోసం, గిట్టుబాటు రేట్ల కోసం ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి తప్పనిసరిగా మన అందరికి కూడా మళ్ళీ మంచి రోజులు రావాలంటే మన కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటేనే మళ్ళీ అందరి పేదలు రైతన్నల కష్టాలు తీరుతాయని చెప్పి సభాముఖంగా మీకు తెలియపరచుకుంటూ, ఒంగోలు నియోజకవర్గంలో భాగమైనటువంటి కొత్తపట్నం మండలం, ఈ మండల కార్యకర్తల్ని ప్రజల్ని ఉద్దేశించి జగనన్న ఆలోచన మేరకు రీకాల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆయన ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మేనిఫెస్టోని తిరిగి ఒక్కసారి చూడండి, తర్వాత ఆయన్ని వెనక్కి పిలిపిద్దాం, ఇప్పుడు మేనిఫెస్టోని ఒకసారి పరిశీలించండి అని చెప్పిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ని అంజిరెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపు 42,000 మంది ఇక్కడ ఉంటే 2,000 మందిని ముఖ్యమైన వాళ్ళు అనుకుని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నాకు తెలిసి నా సమయం 9:43 మన ఈ సభ కూడా 7:43 ప్రారంభమైంది. కొత్తపట్నం మండలం ఏం చెప్తుందంటే, మీరు ఏమైనా మాట్లాడుకోండి, 2 గంటల తర్వాత మాత్రం మేము అటుపోతాం, కాబట్టి నేను కూడా ఇటు తిరిగే మాట్లాడతాను, మీరు వింటారా తింటారా. రవిబాబు గారు ఇందాక చాలామంది మాట్లాడారు, కష్టకాలంలో ఉన్నాం మనమని. కాదది, మనం పోరాటంలో ఉన్నాం. పోరాటం కష్టం కాదు, పోరాటం త్యాగాన్ని కోరుకుంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఒకవేళ కష్టాలని తీర్చడం కోసం వచ్చారని ఎవరైనా అనుకుంటే పొరపాటు. పోరాటాన్ని చేయడం కోసం వచ్చి పోలీసులను సైతం అక్కడే ఉండండి, మీరు మా సభకు రావద్దని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలుగా ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆనరబుల్ జడ్పీ చైర్మన్ గారి దగ్గర నుంచి
మీ ముందు అనర్గళంగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని పుస్తకం ఇప్పినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళా నేను ప్రతి వ్యక్తి పేరు చెప్తూ ఉండే కన్నా కాస్తైనా సరే సబ్జెక్ట్ని మీకు ఇద్దామనే ఒకే ఒక ఆలోచన. పోరాటం కోసం, పోరాటంలో ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం జరిగింది. ఆయన పార్టీని పెట్టడమే ఒక పోరాటంగా ఈ దేశం భావించింది, ఈ రాష్ట్రం భావించింది, ఇక్కడున్నటువంటి అనేకమైన రాజకీయ పార్టీలు భావించాయి. ఆ పోరాటంలో ఇప్పుడు మళ్ళా తిరిగి ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తే 5 సంవత్సరాలు ఇంకొక పక్షం ఓర్చుకోలేక అనేకమైనటువంటి పాలక పక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు తప్పెత్తి చూపిస్తూ ప్రజలకు అతను ఇచ్చినటువంటి 2,75,000 కోట్ల రూపాయల్ని ఎవడేమన్నాడు పేద ప్రజలకి మీకు ఇదంతా అని ప్రశ్నించిన వాళ్ళే తిరిగి కూటమిగా ఏర్పడితే మీరందరూ కూడా 2024లో ఏమైందో సాక్ష్యం. ఉదయం నేను మా పక్క ఊరు అనంతరం నుంచి నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి మధ్యాహ్నం మాట్లాడుతూ ఉంటే ఒక పెద్దమ్మ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంది, పోయినసారి మీరే గెలిచారు, రేపు మీరే గెలవబోతున్నారు, అదెట్లా మేడం, అదెట్లమ్మా అని అడిగాను నేను ముసలామని. లేదు వాళ్ళు వచ్చి కంప్యూటర్లో గుద్దుకొని పోయారు, మీ ఓట్లన్నీ ఎక్కడికో వెళ్ళాయి. ఒక ముసలావిడ ఇల్లెటరేట్. దిస్ ఈజ్ ద అనాలిసిస్. కానీ ఈరోజు ఈ రాష్ట్రం ఒకటి కోరుకుంటూ ఉన్నది. 1 సంవత్సరమే జరిగింది. ఇప్పుడు దాదాపు 14 నెలల పరిపాలన. 14 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, ఇదిగో ఇక్కడ రవిబాబు గారు వస్తే కొత్తపట్నం మీటింగ్ అంటే సముద్రం ఎందుకో గర్జించడం మానేసి, ఆకాశం ఎందుకో ఉరవటం మానేసి, అరవటం మానేసి, కురవటం మానేసి మీరు మాట్లాడుకోండి ఈరోజు ఎంతసేపు అయినా సరే అన్నట్టుగా మనకు ఒక పెద్ద అవకాశాన్ని ఈ కొత్తపట్నం మండల తీర ప్రాంతంలో ఇచ్చినటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. ఆయన ఎప్పుడు బెదరలేదు, ఆయన ఎప్పుడు భయపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఒక ధైర్యంతో ఉన్నటువంటి అంశంగా భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ఒకే ఒక అంశాన్ని మీ ముందు పెట్టి ఆ తర్వాత మీరే పరిశీలించుకోండి. నాకు తెలుసు ఆకలితో ఉన్నటువంటి జనం ఒకవైపు, కానీ ఇక్కడే కూర్చొని చివరి వ్యక్తి ఏం చెప్తాడో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల కోసం నేను ఒక అంశం విధానం. వీళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడో ఏదో దోచుకున్నాడు, ఆయన మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళాడనే ఒక భయంకరమైనటువంటి కుట్రని ఈరోజు మీ ముందు పెడుతూ ఉన్నారు. కానీ జనం ఎవరు నమ్మటం లేదు. కొన్ని పత్రికలు, కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు తిరిగి ఈరోజు మేము ఎన్నికల కోసం, నాకు తెలిసి రవిబాబు గారు కానీ లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎన్నికల కోసం, ఓటు కోసం రాలేదు. ఆయన్ని రవణని ఇప్పుడు గెలిపించమని అడగటానికి కూడా మేము ఇక్కడికి రాలేదు. పోరాటంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాట పటిమని మీకు కూడా నేర్పడం కోసం, ఏం జరిగిందనే ఒక చరిత్రని మీ ముందు ఉంచడం కోసం మాత్రమే ఈరోజు ఇక్కడికి వచ్చాం. దయచేసి ఇక్కడ నేను తప్పుపట్టడం కాదు, కానీ రవి గారిని ఓటేసి గెలిపించండి. దిస్ ఈజ్ నాట్ ద టైం. పోరాటంలో ఉండలేక సర్వం అనుభవించినటువంటి వ్యక్తులు పారిపోతే, పోరాటం అలవాటైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆలోచనల విధానాన్ని పుణుకు పంచుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు ఈ జిల్లాలో, ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒంగోలులో ఎవరు అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో జగనన్న ఇతర పోరాటం కోసం, మీ తరఫున మాట్లాడటం కోసం, మీ తరఫున అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, బడుగులు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి వర్గాలుగా సమాజంలో ఉన్న వాళ్ళ కోసం తను కాలిపోవటానికి సిద్ధమై, తన మొత్తం సర్వస్వం పోగొట్టడానికి సిద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన వెళ్ళిపోతే త్యాగం చేయడానికి వచ్చినటువంటి త్యాగ వ్యక్తిగా, త్యాగధనుడుగా మీరు భావించాలని నేను కోరుతా ఉన్నాను. పోరాటం కుడి చెయ్యి తెచ్చుంటే ఒకసారి ఎత్తి, ఎదుగో మేడం గారు చూడు, ఇది దేనికి సాక్ష్యమో తెలుసా? వాళ్ళు అదురుకుంటారు, జగన్మోహన్ రెడ్డి పిరికి వాడు
దాన్ని చాటడానికే ఒక సందేశం మీకు ఇవ్వటానికే. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ అందరితోటి మాట్లాడుతున్న అంశం, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం అప్పుల్లోకి వెళ్ళిందని. కానీ నేను అడుగుతున్నా, 12 నెలల్లోనే 1,75,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చి పరిపాలిస్తున్నది ఎవరు? మీరు కాదా? ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ నాకు తెలిసి ఈరోజు ఎక్కడున్నాడు ఆయన? సింగపూర్. ఆయన తరపున 4 రోజులు ముఖ్యమంత్రి అట. 4 అంటే ఈయన 4 రోజులు ముఖ్యమంత్రి అంటే ఎవరైనా వీరమల్లు. ఆయన ఇక్కడ ఉన్నవంటే నా సినిమా అట్లా పోయిందని ఎక్కడో ఎగురుతూ ఉన్నాడు వీరముల్లా. అరే ఇద్దరు కలిసి మీరు చేస్తున్నది ఏంటి? బీజేపీ వాళ్ళు ఇందాకే రామ్ మాధవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము పరిపాలనలో భాగమైన మొత్తం తెలుగుదేశానికి అప్పచెప్పాము, మేము చూస్తూ నెలకి ఎంత ఇస్తారో తీసుకుని వెళ్ళిపోతామని చెప్తున్నాడు. దీనికా ఈ కూటమి గెలిచింది? ప్రజలకు ఏమైనా చేశారా? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు 1 2 3 4 5 6 మన చంద్రబాబు నాయుడు గారు వెరీ హోకాన్. ఈరోజు ఒక చేతులు పట్టుకుని భిక్ష అడుక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అడుక్కు తిరగలేదు. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే రాష్ట్రం కాదు, సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. తిరిగి మీరు పగలు చూడగలిగితే ఈ ప్రాంతం అంతా అనేకమైనటువంటి పంటలతోటి, కమర్షియల్ క్రాప్స్ తోటి నిలబడినటువంటి సత్తు కలిగినటువంటి ప్రాంతం. ఇలాంటివి ఈ 13 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఈ 13 జిల్లాలతో కలిసిన రాష్ట్రం అద్భుతమైన ప్రాంతం. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నలనేద కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం,
జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు 100 రోషం పౌరుషమున్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రేర్ రాబిట్ buy 3 50%, Jock and Jones buy 3 40%, US Polo buy 2 40%, Killer buy 2 get 2, Spiker buy 2 get 2, Allen Solly flat 30%, Blackberry buy 2 get 2, Arrow buy 2 get 2, Lenin Club buy 2 get 2, Indian Terrain buy 3 40%, Parks buy 3 get 3, Crimson Club buy 3 40%, buy 4 50%. Van Hussein buy 3 40%. Flying Machine buy 2 40%. 100 big brands by Ambika offer la pralaya tandavam. Ambika Fashion Mall, Karnool Road, Trunk Road, Bongolu. Phone 282805 221525.